తెలంగాణలోని ఎన్నికల ప్రచారాలకు వానగండం పట్టుకుంది. ప్రచారానికి 4 రోజుల సమయం ఉండడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ప్రచార సమయంలో తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో నేతలకు వర్షం భయం పట్టుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజాశ్రవత సభలకు రెయిన్ ఎఫెక్ట్ తగులుతుంది. నేడు మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే ప్రజాశ్రవత సభలలో పాల్గొననున్నారు. అయితే నిన్నటి నుంచి మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో కేసీఆర్ సభ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే పేరెడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజాశ్వత సభను రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో వర్షం కారణంగా మరికొన్ని సభలను రద్దవుతాయనే భయం గులాబీ నేతల్లో గుబులు పుట్టుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఎన్నికల ప్రచారాలకు వానకండం పట్టుకుంది. ప్రచారానికి 4 రోజుల సమయం ఉండడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ప్రచార సమయంలో తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో నేతలకు వర్షం భయం పట్టుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజాశ్రోత సభలకు రెయిన్ ఎఫెక్ట్ తగులుతుంది. నేడు మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే ప్రజాశ్రోత సభలో పాల్గొననున్నారు. అయితే నిన్నటి నుంచి మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో కేసీఆర్ సభ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే పెరడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజాశ్వత సభను రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో వర్షం కారణంగా మరికొన్ని సభలు రద్దవుతాయనే భయం గులాబీ నేతల్లో గుబులు పట్టుకుంది. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పార్టీపై రెయిన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా చూసినట్లయితే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడ్డటువంటి వాయుగుండ ప్రభావం వల్ల ఇక్కడ ప్రచారానికి వివిధ పార్టీలు ప్రచారానికి ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన నాయకులు, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడికి తెలంగాణ ఉన్నారు. వారికి సంబంధించిన రోడ్ షోలు అయితేనే వివిధ ప్రచారాలకు సంబంధించినటువంటి పబ్లిక్ మీటింగ్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రచారానికి దగ్గర పడుతున్న సమయం క్రమంలోనే భారీ బహిరంగ సభలు సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి నాయకులకు ఒక్కసారిగా ఈ తుఫాను వారికి గండంగా మారిందని చెప్పవచ్చు. జన సమీకరణతో పాటు పబ్లిక్ లో మీటింగ్ వెళ్ళడానికి సమయం లేదు. అయినా కూడా పబ్లిక్ గ్యాదర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పబ్లిక్ వెళ్ళాలంటే వర్షం ఉన్న కారణం వల్ల పబ్లిక్ ఎవరు బహిరంగ సభలకు రావట్లేరు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సమన్వయ మీటింగ్ చేయాలన్నా కూడా వారు రాని పరిస్థితి. దీనివల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు. ఇప్పుడు తెలంగాణలో చూసినట్లయితే నిర్వహించినటువంటి సంబంధించినటువంటి సభ ఏదైతే ఉన్నదో కేసీఆర్ సంబంధించినటువంటి సభ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మిగతా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని జరుగుతున్న క్రమంలో వర్షము ప్రభావం చాలా ఉన్నది. ఇప్పుడు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో నల్గొండ జిల్లా అయితే ఖమ్మం తదితర జిల్లాలో కూడా ఇప్పటికే నిర్వహించిన రోడ్ షోలకు మార్నింగ్ సంబంధించినటువంటి షెడ్యూల్ 7 o'clock వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నాయకులు ఇప్పటికీ ఎవరైతే
పార్టీ కార్యాలయాలకే పరిమితమైనారు. వారికి సంబంధించిన కార్యకర్తల రివ్యూ జరగాల్సినటువంటి ఫంక్షన్ హాల్ అయితేనేమి వివిధ ప్రాంతాల్లో ఎలాంటి నాయకులకు కూడా ఈ వాహన పెద్ద ఎత్తున ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నది. ఈ వర్షానికి సంబంధించినటువంటి తాకిడికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించలేకపోతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచార వాహనాలు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ వాహనదారులకు సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి ఎవరైతే కళాకారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ పోయి ప్రచారం చేయలేకపోతున్నారు. నిన్న చూసినట్లయితే సూర్యాపేట జిల్లాలో పవన్ కళ్యాణ్ రోడ్ షో ప్రారంభించారు. ఇక్కడ సూర్యాపేట సంబంధించినటువంటి ప్రాంతానికి వచ్చిన క్రమంలోనే సభ మార్గ మధ్యలోనే పెద్ద ఎత్తున వర్షం కురిచింది. తదనంతరం హెలికాప్టర్ ద్వారా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మధ్యలో ర్యాలీని మధ్యలో ముగించుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఈ తెలంగాణ సంబంధించినటువంటి తుఫాన్ ఏదైతే వాయుగుండ ప్రభావం వల్ల తుఫాన్ పోవడం వల్ల ప్రధానంగా చూసుకున్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక నష్టం వాటిల్తుందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నియోజకవర్గాల వారిగా జరుగుతున్నటువంటి కార్యకర్తలకు వారికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చినా వారికి సరిపోవట్లేదు. ఆ షెడ్యూల్ ప్రకారం కూడా నాయకులు పర్యటించలేకపోతున్నారు. దీనికి మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో జరిగినటువంటి ఈ తుఫాన్ ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ తుఫాన్ సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ జల్లులు కురుస్తున్నాయి. మరికొద్ది ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. సభలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా ప్రజలు ఆ వర్షానికి రాలేకపోతున్నటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది మరో 2 రోజుల పాటు వానలు అయితే కురిసే అవకాశం ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి ప్రచారానికి 4 రోజుల సమయం మాత్రమే ఉంది. అంటే ఇటు పార్టీ నేతలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఓవరాల్ గా ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ షెడ్యూల్ రిలీజ్ చేశారు. వాళ్ళకి సంబంధించిన రోడ్ షోలు, వాళ్ళకి సంబంధించిన బహిరంగ సభలు కూడా వాళ్ళ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఎలక్షన్ కమిషనర్ గానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు ప్రకటించడం జరిగింది. వాళ్ళ షెడ్యూల్ ప్రకారము నిర్వహించుకోవడానికి సభలకు ఆటంకం జరుగుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఏదైతే ఉదయం సంబంధించినటువంటి 12 గంటలకు ఇచ్చిన సమయం వాళ్ళు రావడంతో సాయంత్రం నిర్వహించాల్సిన సభ ఏదైతే సాయంత్రం పూట 4:35 మధ్యన పెట్టినట్టు సభలకు కూడా వర్షగండం పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటున్నటువంటిది. దీనికి చాలా ఇబ్బందికరంగాను కార్యకర్తలు కూడా సమన్వయం చేసుకోవడానికి అయితే ఉన్నటువంటి ఎవరైతే ఓటర్స్ బహిరంగ సభకు తీసుకురావాలన్న వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సంబంధించిన ఓటర్లు కూడా వర్షము కారణంగా కూడా వారు రాలేకపోతున్నటువంటి పరిస్థితి. సభను విజయవంతం చేయాలంటే ప్రధానంగా ఓటర్లను జన సమీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఇప్పుడు వర్షం పడుతున్న కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బందికరం అని కూడా చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్వహించే పెద్ద సభలు కూడా ఇప్పటికి వాయిదా పడ్డట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికి భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నది. ఆ సభలకు కూడా కొంత పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి సభ ఏర్పాట్లలో కూడా ఇబ్బంది కలుగుతున్నది. అప్పటికే వాతావరణ సూచనలు ఇచ్చినప్పటికీ కూడా తప్పని పరిస్థితి. ఏదైనా కార్యకర్తల దగ్గరికి వెళ్లి తమ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేయకపోయినట్లయితే ఈ 4 రోజుల గడువులో ప్రజలకు దూరంగా అవుతున్నాము, సమాచారం చెప్పలేకపోతున్నాం అనేది మాత్రం ఎవరైతే నిలబడ్డారో అభ్యర్థులు ఆ అభ్యర్థుల్లో కొంత అలజడి మొదలైందని కూడా చెప్పవచ్చు. శ్రీనివాస్, అయితే నల్గొండ అనేది రాజకీయాలకు చాలా పెద్ద రాజకీయ అడ్డగా మనం చెప్పవచ్చు. సో ప్రజెంట్ నల్గొండలో రాజకీయ ప్రచారాలు ఏ విధంగా సాగుతున్నాయి? ఒక పక్క వర్ష వాతావరణం, మరో పక్క రాజకీయ పార్టీల 4 రోజుల గడువు. సో ఏ విధంగా ప్రచారాలు జరగబోతున్నాయి నల్గొండ జిల్లాలో? ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే 12 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక దఫ 12 నియోజకవర్గాలకు సంబంధించి కేసీఆర్ సుడిగాలు పర్యటన చేశారు. రోజువారీగా 3-4 కూడా సభలు నిర్వహించినటువంటి పరిస్థితి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి జాతీయ నాయకులు కట్కే గారు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితేనేమి నల్గొండ సెంటర్ లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ విజయవంతమైనట్టు కూడా చెప్పవచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి టిఆర్ఎస్ చేస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ నిన్న జరిగినటువంటి సూర్యాపేట పెద్ద ఎత్తున జనం సమీకరణ చేశారు. కానీ ఆ రోడ్ షోలో సంబంధించినటువంటి చూసినట్లయితే కొంత యువత పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడ వర్షాభారం కారణంగా వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు ఒక దఫా వచ్చినప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ అయ్యే క్రమంలో కూడా వర్షానికి కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల్లో వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఒక దఫా తిరిగారు. ఎవరైతే కేటీఆర్ కూడా ఉన్నారో వారు కూడా రోడ్ షో చేస్తున్నారు. కేసీఆర్ సంబంధించిన బహిరంగ సభలతో పాటు కేటీఆర్ కూడా ఇప్పటికి రోడ్ షోలు నిర్వహించారు. నిన్న జరిగినటువంటి రోడ్ షోలో కూడా కేటీఆర్ వర్ష ప్రభావం వల్ల కొంత దేవరకొండలో జరిగినటువంటి మీటింగ్ లో కూడా కొంత ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. హుజూర్ నగర్
సంబంధించిన దాంట్లో ప్రారంభమైన కూడా ఏదైతే దేవరకొండ ఉన్నదో రోడ్ షో దానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నది. ఓవరాల్ గా అన్ని రాజకీయ పార్టీలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రచారాలకు నేడు జరుగుతున్నటువంటి రోడ్ షోలు కూడా ఇప్పటికి నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు ఈ నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ పర్యటించనున్నారు. ఈ వర్షాభావం వల్ల వాళ్ళ షెడ్యూల్ మారే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.